ఈరోజు హరివాణంలో గ్రామ పెద్దలు రావడం, రైతులు సోదరులు గ్రామ పెద్దలు కూడా రావడం జరిగింది. చాలా రోజులుగా హరివాణం మండలం ఎప్పుడైతే కాదనుకొని 1 and 2 చేశారో ఆ రోజు నుంచి కూడా గ్రామాల్లో పోరాటాలు చేస్తారే ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఏదున్నా కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా మాకు మండలం చేయాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి నామం పెట్టింది. ఎందుకంటే మొదట ప్రకటించింది ఏదున్నా కూడా మండలం ప్రకటించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ నాయకులంతా అమర నిరాళన తెచ్చి కూర్చుంటే దానికి మద్దతు తెలిపినారు. కానీ అవును ఈ ప్రజలు ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారంగా మనం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా ఈ చంద్రబాబు నాయుడు చేయడం చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సడన్గా నువ్వు ప్రకటించినావు, నీవు రావల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాల, ఆ ఆదేశానుసారంగా ఇక్కడ సర్వే జరగాల. ఏ గ్రామాలు అయితే ఈ మండలంలో కలిపితే బాగుంటుంది, ఏవైతే సరిపోతా అని చెప్పేసి ఇక్కడ ప్రజలాభిప్రాయం తీసుకోకుండా అన్ని రకాలుగా మీరు చేసిన అన్యాయానికి హరివాణ ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాల పలికి ఆ ఊరికి పోయి 4 మండలాలు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న మా ఎమ్మెల్యే దగ్గరికి మనం పోయినారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చెప్పినాడు, ఆయన మాట దాటేస్తున్నాడు. కానీ దా విషయంలోన ఏ విధంగా కూడా ఇప్పుడు 2 మండలాలు అయిపోయినాయి, ఇంకా 2 మండలాలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అవును, ప్రజల అభిప్రాయం కనుక్కోవాలా, వాళ్ళు అవునంటారా కాదంటారా తెలియకోకుండా ప్రకటించడానికి మన చేతుల్లో లేదు. అది ఏదున్నా కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాక వాళ్ళ అనుకూలంగా మనం చేసేటట్టుంటేనే ఏదైనా మాట ఇవ్వాలి. కానీ ఏదోలే ఇది కొత్త భిక్ష కానీ పొద్దురకదంట. అట్లా ఈరోజు ఉండే పరిస్థితిలో ఈయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏమి తెలియదు, రాజకీయం అనేది మాలాగా మా నాయన వాళ్ళ నుంచి వాళ్ళు నేర్చుకోలే. ఎందుకంటే మేము 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఎమ్మెల్యే అయినాం. ఆ విధంగా వచ్చినాం కాబట్టి మాకు ఏం పరిస్థితులు, ఎవరు ఎట్లా, ప్రజలు ఎట్లా అని చెప్పేసి మాకు ఆలోచన చేస్తాము. ఆ విధంగా ఆలోచన చేయలేదు కదా. ఈరోజు పోయినాడు, ప్రకటించినాడు, జిల్లా చేస్తామని చెప్పేసి అమర నిరాదీక్ష చేస్తా అన్నాడు, 4 మండలాలు చేస్తా అన్నాడు, ఎన్నో గొప్పలు చెప్పిన పరిస్థితి ఉంది. అందరూ కూడా విన్నారు. అది నేను చెప్పే విషయం కాదు, ఇది ఏదో ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడాలని కాదు. అయినా ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీస్తా ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు నేను ఒకటే చెప్తాను, మన ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళలే. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మా మండలం చేయండి అని చెప్పేసి అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో ఆ రోజుల్లో వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు మన ప్రభుత్వం పోయినాక వీళ్ళకి మండల ధ్యాస వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వీళ్ళందరూ కూడా మండల ధ్యాస వచ్చింది. ఏమన్నా అంటారంటే మండలంలో తీర్మానం ఎట్లా చేసి అంటారు. 16 గ్రామాలు చేసుకుంటామన్నప్పుడు 16 గ్రామాలు చేసుకోమని చెప్పేసి ఈ ఊరోళ్ళే చెప్పినారు. ఆ 16 గ్రామాలు చేసేవాళ్ళు ఎంపీటీసీ అంతా పోయినారు. ఎంపీటీసీ అంతా పోతే ఆడేం చేశారు, వాళ్ళ తీర్మానాన్ని చదవలే, వాళ్ళు వినిపించలే. వాళ్ళంతా పోయి ఎంపీటీసీలో మా 16 గ్రామాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి 16 గ్రామాలకు సంబంధించిన వాళ్ళే మాకు వద్దనుకుంటున్నారు కాబట్టి సంతకాలు పెట్టినారు. అది ఆలోచన చేయడంలో ఎంతసేపు ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి తెలిసి ఈ విధంగా చేశారు, ఎట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. 16 గ్రామాలు వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు తీర్మానం చేసుకున్నానికి ఎవరు కూడా అడ్డంకులు లేవు. వాళ్ళు ఏం చేసినారు, ట్విస్ట్ ఆడినారు. లోపల 1 and 2 అని ఎవరు పెట్టినారు అంటే మేధావులు, దాంట్లో తెలుగుదేశంలో పార్టీలో మేధావులు ఉన్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి నాయకులు మేధావులు కాబట్టి వాళ్ళు తీర్మానం చేసుకోగలిగినారు. ఏదన్నా ఈరోజు పంపాపతి మన పార్టీలో ఉండి బీజేపీలోకి పోయినాడు. మన బీజేపీ ఎమ్మెల్యే మాట ఇచ్చినాడు కదా ఈ మండలాలు చేస్తా అని చెప్పేసి. మన బీజేపీ నాయకుడే కదా, ఈయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కదా. మన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పార్టీ కూడా నెగ్గించాలి కదా. వాళ్ళు ఏం చేశాడు, ఈయన ఏమన్నా చేశాడా? పోయినాడు, తీర్మానం చేశాడు, వెళ్ళిపోయినారు అంతే. అంటే ప్రజలు అమాయకులు, ఎంపీటీసీలు కూడా అమాయకులు చేశారు. అది వీళ్ళకంతా కూడా అర్థం కావడంలే. ఏదున్నా కూడా ఎంపీపీ ఏమన్నారంటే మనకు 16 గ్రామాలు మాత్రమే చేసుకుందాం తీర్మానం అన్నారు. ఆ 16 గ్రామాలు పోతే ఏం చేశారంటే వాళ్ళని చదివి వినిపించింది ఏం లేదు. ఆల్రెడీగా ప్రిపేర్ అయిపోయినారు వాళ్ళు ముందే. ఆ ప్రిపేర్లోన వీళ్ళందరితో సంతకాలు పెట్టించుకున్నారు, మామ అనిపించారు, పోయినారు. అది తెలుసుకోవాలని చెప్పేసి హరివాణ ఎంతసేపు ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి. ఇప్పుడు నేను ఒక ప్రజా నాయకుడిగా ఎవరు పిలిస్తే పోతాను, అది నా బాధ్యత. అది నేనేం మీ మండలాన్ని వద్దనులే. మీ మండలం వద్దనుకున్న వాళ్ళకి మీ మండలంలో ఉండాలనుకున్న ఉండొచ్చు, వద్దనుకున్న వాళ్ళు సపరేట్గా ఆదోళనలో ఉంటామంటారు. కాబట్టి దాని మీద మీరు ఆలోచన చేయమని చెప్పినాం. కానీ నేనేమే పెద్ద హరివాణాన్ని మండలం చేయొద్దండి, అదే అవసరం లేదని చెప్పేసి నేను చెప్పలేదే. ఏదున్నా కూడా మీరు అపార్థం చేసుకుంటా ఉన్నారు. ఏదున్నా వాళ్ళ మాట ఎవరి మాట నమ్మద్దండి. నేను చెప్పేది నిజము.
నాకు అబద్ధాలు చెప్పేకి రావు, నేను ఆ పని చేయను. ఏదున్నా నిజాలే చెప్తాను, నిజమే మాట్లాడతాను. ఏదున్నా ఎదురుగే మాట్లాడతాను, ఏదన్నా కూడా. అంతవరకు ఏం చెప్పేసి ఈరోజు చెప్తాను, మీరే పెద్ద ఊరికి బోర్డు వేసి కూర్చోడారు, ఎవరు రాజకీయ నాయకులు రాలేదు. ఎందుకంటే రెచ్చగొట్టే కార్యక్రమాలని ఎవరు చేశారు. ఎందుకంటే మన మా వాళ్ళు చనిపోతే కూడా పెద్దవాళ్ళకి పోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా కూడా. ఎందుకంటే మా అభిమానులు ఉన్నారు, మేము పోల్సి వస్తుంది, పోలే. రేపు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడైనా ఏమైనా మాట్లాడితే ఆడ అవమానపడి వచ్చే పరిస్థితి లేదు కదా. ఏదున్నా కూడా మీరు ఆలోచన చేయాల. అవును, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్కి ఏం సంబంధం, ఇది ప్రభుత్వం లేదు. తీర్మానం కూడా ఏ విధంగా చేసినాను కూడా ఈరోజు వివరంగా చెప్పినాను నీకు. ఆ 16 గ్రామాలని చెప్పేసి తీర్మానం చేస్తామని చెప్పేసి ఆ 1 and 2 చేసేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు చేసినారు, కానీ నేనేం చేయలేదే. అందరూ ఒప్పుకున్నారు, 16 గ్రామాలు చేసుకుంటామంటే హరిమాన్ వాడు కూడా ఒప్పుకున్నారు. మాకు 16 గ్రామాలు చేసుకుంటారని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈరోజు ఎందుకో దీంట్లో ఎవరు దీన్ని ట్విస్ట్ చేశారు మళ్ళీ. ఇది అంటే ఎవరు దీంట్లోన వ్యతిరేక పార్టీ వాళ్ళే మనకు చేశారు. ఎందుకంటే సాయి ప్రసాద్ ఎంపీటీసీని పెట్టుకొని ఎట్లా తీర్మానం చేశారని చెప్పేసి. ఎంపీటీసీ అంతా పోయిండేది 16 గ్రామాల వరకు మేము ఆదోళనలో ఉందని పోయినారు. ఆడేం చేశారు, అంత తీర్మానం రాసుకున్నారు, 1 and 2 చేశారు, తీర్మానం చేశారు, పంపించారు. ఇది ఎవరు తప్పు? ఇది సాయి ప్రసాద్ రెడ్డి తప్ప? బీజేపీగా మండల ప్రెసిడెంట్గా ఆ పార్టీలో చేరి మన పార్టీలో ఉండి ఆ పార్టీలోకి పోయిన ఆ పెద్ద మనిషి బీజేపీ సపోర్ట్ నిలబడాల. ఆయన మీద గవర్నమెంట్, ఎమ్మెల్యే మీద గవర్నమెంట్ ఏమీ లేకుండా ఇబ్బంది చేసి, అవునా పక్క ఊర్లో దగ్గర అవుతుంది, మాకంతా మండలం అయితే బాగుంటుంది అనే ఆలోచన లేకుండా ఈయన ఆలోచన చేసి మాకొద్దు, మేము ఆదోళనలో ఉంటామన్న వాళ్ళు మీరు ఆ విధంగా 16 గ్రామాల్లో చేసి ఉంటుంది. మండలంలో పెట్టి తీర్మానం చేసేవాళ్ళు మరి 16 గ్రామాలు వద్దనుకోవాల్సి ఉంటుంది అంతవరకే. కానీ మనం 1 and 2 చేయమని చెప్పి ఎవరు చెప్పినారు? నేను చెప్పినాను ఏమన్నా? నా చేతిలో ఉంది ఏమన్నా? ప్రభుత్వం నా చేతిలో ఉండి నేను చేస్తే తప్పునది. ఇది కూడా ప్రజలంతా హరివాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయలేదు ఏ విషయం కూడా. మీరు ఏం ఆలోచన చేయకుండా ఎవరు చెప్పిన మాట వినండి. ఇంకా మీరు అమాయకులు కాదు, ఇంకా అమాయకత్వం ఉందంటే ఎవరేం చేయలేదు. ఇది మీరంతా కూడా ఆలోచన చేసుకొని ఇప్పుడు అది వచ్చిన పెద్దలతో కాదు చెప్తా అన్నాను. మనకేం సంబంధం ఉందా? 16 గ్రామాలు చేసుకుంటారంటే అందరూ మీరు కూడా ఒప్పితమే, మేమే వద్దనిలే కదా. దాన్ని వాళ్ళు మిస్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి చేస్తే మనం ఏం చేస్తాం అవన్నీ. అందుకే ఏదున్నా కూడా ప్రతి మనిషి ఆలోచించుకునే జ్ఞానం మనకు ఉంది. ఇప్పుడు అది ఆలోచన చేసుకోవాలా. మా మీద నింద వేసేది కానీ నింద వేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరనేది కూడా మాకు తెలుసు. ఈ విధంగా చేయాలా, మన తప్పుని మన మీదే వేయాలని చెప్పేసి వాళ్ళతో చేసిన పరిస్థితి అంతా కూడా. అందుకే ఇట్లాంటివన్నీ కుయుక్తులు పొందొద్దండి. చేసే ఛార్జ్ అయితే చేయండి. లేకపోతే మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను కూడా ఏదైతే హరివాడకు సంబంధించిన గ్రామాలు ఎవరెవరైతే ఈ 16 గ్రామాలు కాకుండా ఎవరికి ఏవైతే అనుకూలం ఉంటాయో ఆ గ్రామాలని ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా జిల్లా కోసం కూడా పోరాటం చేస్తాం. మీ మాదిరి అబద్ధాలు చెప్పి మేము ఏదైనా కానీ మాట తప్పేవాళ్ళు కాదని చెప్పేసి కూడా ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాను. ఏదన్నా కూడా ఇలాంటివన్నీ ప్రతి వారం ఆలోచించుకొని పనిచేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా దయచేసి ఇవన్నీ అపార్థాలు పెట్టుకోవద్దండి. నాకు సంబంధించిన విషయం కాదు ఇది. ఏదున్నా కూడా మండలంలోనో ఒకటి చెప్పి మా ఎంపీటీసీని మోసం చేశారు వీళ్ళంతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దీని విషయంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఏం బాధపడద్దండి. భగవంతుడు ఆశీర్వాదంతో 29లో జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా పెద్ద హరివాడ మండలం చేసి తీర్థా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను.